వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో ఈరోజు మీకు చాలా పకడ్బందీగా ఈరోజు మీకు ముందుకు నడిపిస్తున్నటువంటి అకాడమీ ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అది కృష్ణారెడ్డి అకాడమీ అనడంలో ఎటువంటి సందేశం లేదు. ఆ కొన్ని ఇన్స్టిట్యూట్లకు వెళ్తే ఒకటి మాత్రమే దొరుకుతుందండి. ఒక ఎడ్యుకేషన్ దొరకొచ్చేమో కానీ కృష్ణారెడ్డి అకాడమీలో డ్యూయల్ కూడా దొరుకుతాయి. అటు గ్రౌండ్ పరంగా టాప్ పొజిషన్లో ఉంటాం, ఇటు ఎడ్యుకేషన్ పరంగా కూడా టాప్ పొజిషన్లో ఉండే విధంగా మేము తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తున్నాండి, మన కృష్ణారెడ్డి యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్కేర్ రూట్ అనేది 2 సెకండ్స్లోనే నువ్వు చూసే విధంగా 2 సెకండ్స్లో నిద్రలో లేపు చేసినా ఒక లెక్క చూపించినా నువ్వు 2 సెకండ్స్లో చేసే విధంగా నేను తయారు చేస్తున్న అకాడమీ మన కృష్ణారెడ్డి అకాడమీ. సో అత్యంత స్మార్ట్గా మిమ్మల్ని ఒక విజన్గా తీసుకెళ్తున్నటువంటి అకాడమీ మంది కృష్ణారెడ్డి అకాడమీ. అది స్కేర్ రూట్ చూసాము, అండ్ నాన్ పెర్ఫెక్ట్ స్కేర్ రూట్ కూడా చూసాము, అండ్ పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మేము చూడడం జరిగింది. అదేవిధంగా క్యాలెండర్ అనే టాపిక్ కూడా మీకు మన కృష్ణారెడ్డి యొక్క అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. సో గమనిస్తూ ఉండండి, అత్యంత స్మార్ట్గా మిమ్మల్ని ఒక విజన్ లాగా నడిపించేటువంటి అకాడమీ ఏదైనా ఉందంటే అది కృష్ణారెడ్డి అకాడమీ అనడంలో ఎటువంటి సందేశం అయితే లేదు. అటు ఎడ్యుకేషన్ పరంగా అలాగే అందిస్తాం, అండ్ మీకు ఏదైతే ఉందో ఎగ్జామ్ పరంగా కూడా గ్రౌండ్ పరంగా అలాగే అందిస్తాం, ఎగ్జామ్ పరంగా కూడా మీకు అలాగే అందించుకుంటూ పోతాం. చూడండి, ఈ క్యూబ్ రూట్ అనే టాపిక్ కూడా మీరు 2 సెకండ్స్లో మాత్రమే చేసే విధంగా మిమ్మల్ని చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాండి. మీకు అందరికీ తెలుసు 1 క్యూబ్ అంతే 1 అని, 2 క్యూబ్ అంతే 8 అని, 3 క్యూబ్ అంతే 27 అని, 4 క్యూబ్ అంతే 64 అని, 5 క్యూబ్ అంతే 125 అని, 6 క్యూబ్ అంతే 216 అని, 7 క్యూబ్ అంతే 343 అని, 8 క్యూబ్ అంతే 512 అని, 9 క్యూబ్ అంతే 729 అనే విషయము అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే అది కూడా మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అప్పుడే ఈ క్యూబ్ రూట్ పైన మనం ఒక క్లారిటీగా, మన క్యూబ్ రూట్ కూడా 4 అంకెల పైన 5 అంకెల పైన లేదంటే 6 అంకెల పైన మాత్రమే ఆడుతున్నాడు. వీలైతే రేపు 7 అంకెలు అడగచ్చు, 8 అంకెలు అడగచ్చు. ఎన్నైనా అడుక్కోండి, మనం ఎన్నైనా చేయడానికైనా సిద్ధం. కాన్సెప్ట్ మీ చేతుల్లో ఉందనుకోండి, ఏదైనా మీరు మీ మైండ్లోనే పద్ధతి కూడా ఉండే విధంగా మనము తయారు చేస్తూ ఉన్నాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 ఉన్న దగ్గర 2 వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుందంటే 8 వస్తుంది అంతే. ఇది ఒకటి మీరు రాసుకోవాలి. 2 వస్తే లాస్ట్లో చివరి ఏమొస్తుందంటే 8 వస్తుంది. ఒకవేళ 8 కానీ చివరి వచ్చింది అనుకోండి, లాస్ట్లో ఏమొస్తుందంటే అంటే 2 వస్తుంది. ఇది ఒక పాయింట్ మీరు మైండ్లో పెట్టాలి. అండ్ అదేవిధంగా 3 వస్తే చివర 3 కానీ వస్తే చివర ఏమొస్తుందంటే చివర 7 వస్తుంది. ఓకే అండి, అదేవిధంగా 7 కానీ వస్తే చివరిలో అంటే లాస్ట్ డిజిట్లో చివర ఏమొస్తుందంటే 3 వస్తుంది. ఓకే అండి, ఇంకా చూసుకోండి, ఇక్కడ చూడండి, 8 వస్తే 2 వస్తుంది, 2 వస్తే 8 వస్తుంది, 3 వస్తే 7 వస్తుంది, 7 వస్తే 3 వస్తుంది, 3 వస్తే 7 వస్తుంది, 5 వస్తే 5 వస్తే 5 వస్తుందండి, 6 వస్తే 6 వస్తుంది, 1 వస్తే 1 వస్తుంది. అదేవిధంగా 8 వస్తే అయిపోయింది, 9 వస్తే 9 వస్తుంది. దీన్ని కానీ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే మీరు ఈ క్యూబ్ రూట్ పైన పూర్తిగా సమాచారం మీ చేతుల్లో ఉండలాగేనండి. ఈ చిన్న అంశం మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ క్యూబ్ రూట్ మొత్తం మీ చేతుల్లో ప్యాషన్ ఆఫ్ సెకండ్స్లో ఉండే విధంగా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీరు క్యూబ్ రూట్ని చేయగలుగుతారు. ఒకటి మీరు ఎక్కడ మారుతుందంటే 2 అంకెలు 4 అంకెలు మాత్రమే మారుతున్నాయి అంతే. 2 వస్తే 8 వస్తుంది, 8 వస్తే 2 వస్తుంది, 3 వస్తే 7 వస్తుంది, 7 వస్తే 3 వస్తుంది. మిగతా అన్ని అంకెలు కూడా 5 వస్తే 5 వస్తుంది, 6 వస్తే 6 వస్తుంది, 1 వస్తే 1 వస్తుంది, 9 వస్తే 9 వస్తుంది అనే విషయాన్ని మీరు జస్ట్ ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఈ క్యూబ్ రూట్ అనేది ఫ్యాషన్ ఆఫ్ సెకండ్లో చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 25,047 ఇచ్చాడు. దీన్ని క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. దీన్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు చెప్పాను చివర కానీ 7 వచ్చిందంటే మీకు లాస్ట్లో ఆన్సర్లు ఏమొస్తుందంటే 3 వస్తుంది అని చెప్పాను. కాబట్టి క్యూబ్ అన్నాడు కాబట్టి 3 అంకెలు మార్కప్ చేసుకున్నట్లయితే 3 అంకెలు మార్కప్ చేసుకున్నట్లయితే ఈ చివరి 7 వచ్చింది కాబట్టి ఏమొస్తుంది అంటే చివరిలో 3 వస్తుంది. ఓకే అండి, అదేవిధంగా ఇది కూడా ఉంది. ఈ 250 కూడా చూడండి, ఈ 250 అనేది ఏ 2 స్కేర్ల మధ్యలో ఉంది. 6 స్కేర్ అంతే 6 స్కేర్ మీరు ఎక్కడ చూసుకోండి 216. అదేవిధంగా 7 స్కేర్ చూసుకోండి, 7 స్కేర్ అంతే 300
43 ఏదైతే ఉందో 343 ఏదైతే ఉందో ఇది 7 స్క్వేర్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. ఈ 250 అనేది ఈ 216కి 343కి మధ్యలో ఉంది కాబట్టి ఈ 216కి 243లో 6 స్క్వేర్కి 7 స్క్వేర్కి ముందు ఏది వచ్చిందండి 6 వచ్చింది. కాబట్టి ఈ 6 కానీ ముందు పెట్టుకుంటే అదే దీని యొక్క ఆన్సర్. అంటే 63 యొక్క రూట్ ఇది. 63 అంకె ఏదైతే ఉందో దీని యొక్క రూట్ ఎంత అంటే 25,047 ఏదైతే ఉందో అది దాని యొక్క ఆన్సర్ అవుతుందండి. అదే 2,50,047 అనేది ఈ యొక్క రూట్ ఎంతంటే 67 అవుతుందండి. అదేవిధంగా మరొక లెక్క తీసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీ చూడండి. ఇది ఒకటోది అనుకుంటే ఇది రెండోదండి. ఏమి ఇచ్చాడంటే 542704 అన్నాడండి. 542704 అన్నాడండి. 4 వస్తే మీకు 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి క్యూబ్ అన్నాడు కాబట్టి క్యూబ్ రూట్ అన్నాడు కాబట్టి ఈ 3 అంకెల్ని మీరు ఒక పేరుగా తీసుకుంటే చివరి 4 వచ్చిందంటే మీకు చెప్పామండి. చివరి 4 వస్తే 4 వస్తుంది. ఓకే అండి. 2 అంకెలు మాత్రమే ఆడతాయి. 3 వస్తే 7 వస్తుంది, 7 వస్తే 3 వస్తుంది, 8 వస్తే 2 వస్తుంది, 2 వస్తే 8 వస్తుంది. ఇది మాత్రం మారుతాయి తప్ప మిగతా ఏ అంకెలు వచ్చినా అవే ఉంటాయి. 3 పేర్స్ అయిపోయింది. కాబట్టి ఇది కూడా చూడండి. మీకు ఇది ఏ స్కేల్ మధ్యలో ఉన్నదంటే 512. 8 స్కేరు 512 అంటే 8 స్కేర్ ఎంత అంటే 512. అదేవిధంగా 9 స్కేర్ ఎంత అంటే 9 స్క్వేర్ కూడా చూసుకోండి 729 మధ్యలో ఉంది. కాబట్టి ఈ 542 అనేది ఏ 8 స్క్వేర్ల మధ్య ఉందంటే 8 స్క్వేర్కి 9 స్క్వేర్ల మధ్య ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ముందు ఏది వచ్చిందంటే 8 స్క్వేర్ వచ్చింది. కాబట్టి ఇది 84 యొక్క దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 84 అండి. ఇది 84 యొక్క రూటు. ఇది 84 యొక్క రూటు అని ఎంత స్మార్ట్గా మీకు అందిస్తున్న అకాడమీ మన డిక్షనరీ అకాడమీ ఎడ్యుకేషన్ పరంగా చాలా క్లారిటీగా మీకు అందించుకొని ముందుకు పోతాం. ఇది క్యూబ్ రూట్లో. అదేవిధంగా ఇంకొక లెక్క కూడా మీరు చేసుకున్నట్లయితే ఒకే లెక్క 100 లెక్కలు ఏ లెక్క చేసుకున్నా ఇదే మీకు కాన్సెప్ట్ మీ చేతుల్లోకి వచ్చిందంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందనుకో రేపు ఎగ్జామ్ పాయింట్లు ఈ లెక్కలే వస్తాయంటే ఈ లెక్కలు రావండి. ఈ ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఇష్టం వచ్చింది ఆ క్షణంకి తగ్గట్టు వాడు తయారు చేస్తాడు. బాగా కూల్గా ఉండేటప్పుడు ఒకలా తయారు చేస్తారో వాళ్ళు మిస్సెస్ కానీ ఆ రోజు కానీ టిఫిన్లో కానీ ఏమైనా పెట్టకపోతే సరిగ్గా పెట్టకుండా లేకపోతే అది గొడవ జరిగిందంటే ఆ రోజు ఎగ్జామినర్ యొక్క పరిస్థితి ఒకలాగా ఉంటుంది. హాట్గా ఉండొచ్చు, కూల్గా ఉండొచ్చు. ఎగ్జామినర్కి అనేది మనం అంచనా వేయలేమండి. కాబట్టి ఆయన ఎలాగైనా ఇస్తారు, ఎలాగైనా ఇచ్చుకొని ఎన్ని రకాలుగా ఇస్తారో ఇచ్చుకొని మనం మాత్రం కాన్సెప్ట్ మీ చేతుల్లో ఉంటే కానీ మీ చేతుల్లో ఉంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు కాదు. ఆయన ఎంత కూల్గా ఉంటారో ఎంత హాట్గా ఉంటాడో ఎగ్జామినర్ ఉండనివ్వండి. కాబట్టి మీకు కాన్సెప్ట్ కానీ మీ మైండ్లో కానీ ఒకసారి కానీ సేవ్ చేసి స్టోర్ అయిందంటే మీకు తిరిగిలేనంత విధంగా ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది మీకు ముందుకు నడిపిస్తూ ఉందండి. అదేవిధంగా మరొకసారి చూసుకున్నట్లయితే ఇంకో లెక్క కూడా చూసుకోండి. క్యూబ్ రూట్ ఆఫ్ 474552 అని ఇచ్చారండి. ఈ క్యూబ్ అన్నాడు కాబట్టి 3ని ఒక పేరుగా తీసుకోమని చెప్పాము. 3ని ఒక పేరుగా తీసుకోమన్నాము. చివర 2 వచ్చింది కాబట్టి మనకి 2 వస్తే ఏమొస్తుందని చెప్పమండి 8 వస్తుందని చెప్పాము. ఇక్కడ చూడండి చివరి అంకిలో కానీ 2 కానీ వస్తే యూనిట్ ప్లేస్లో కానీ 2 కానీ వచ్చిందంటే చివరి ఏమొస్తుందండి 8 వస్తుంది. ఈ 3 అయిపోయి. అండ్ ఇది కూడా చూసుకోండి. ఈ 474 అనేది ఏ 2 స్క్వేర్ల మధ్య ఉంది 7 స్క్వేర్కి 8 స్క్వేర్కి మధ్యలో ఉంది. అందుకే ఈ స్క్వేర్లు క్యూబులు కానీ మీరు మినిమం ఒక 20 క్యూబులు కానీ మీరు బట్టి పట్టినట్లయితే అది ఎంత 6 అంకెలను కాదు 8 అంకెల్లో ఇచ్చుకోండి మనకు వచ్చే నష్టమేట్లేదు. కాన్సెప్ట్ మాత్రం ఇదే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వు చూసి వెళ్ళిపోయే విధంగా ఇది ఉంటుంది. చూడండి దీన్ని మీకు చెప్తున్నాను కాబట్టి నాకు టైం పడుతుంది. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 8 వస్తుందని నాకు తెలిసిపోయింది. అండ్ ఇది అనేది ఈ 3 అంకె 474 ఏ స్కేర్ల మధ్య ఉంది చూడండి. 7 స్కేర్ 343, అదేవిధంగా 8 స్కేర్ 512 వీటి మధ్యలో ఉంది. అంతే 7 క్యూబ్కి అండ్ 8 క్యూబ్కి మధ్యలో ఉంది. కాబట్టి మొదట ఏది వచ్చిందంటే 7 క్యూబ్ వచ్చింది కాబట్టి దీని యొక్క క్యూబ్ ఎంత అంటే 78 యొక్క క్యూబ్ ఇదనమాట. ఇది ఎంత యొక్క క్యూబ్ అంటే 78 ఏదైతే ఉందో ఈ 78 యొక్క క్యూబ్ అనమాట ఇది. ఓకే అండి. అదేవిధంగా మీకు మరొకసారి గమనించినట్లయితే మరొక లెక్కను కూడా గమనించినట్లయితే 16
16 43 0 3 2 అనేది దీని యొక్క క్యూబ్ రూట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎన్ని అంకెలు వచ్చాయండి? ఇక్కడ 7 అంకెలు వచ్చాయండి. 7 కాదు, 8 ఇచ్చుకొని, 10 ఇచ్చుకొని, 9 ఇచ్చుకొని, ఎన్నైనా ఇచ్చుకోనండి. మీరు మాత్రం ఒక పేరుగా చేసుకోండి, నేర్చుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఈ 3ని పేరుగా చేసుకుంటే 3 వచ్చిందంటే మీకు చివరిలో ఎంత వస్తుందంటే ఓకే అండి, చూడండి, ఇది 3 వచ్చిందంటే చివరిలో 2 వచ్చింది కాబట్టి లాస్ట్లో ఏమొస్తుందంటే 8 వస్తుందని తెలిసిపోయింది. ఒక పాయింట్ నెంబర్ తెలిసిపోయింది, మీకు 8 వస్తుందని తెలిసిపోయింది. అదేవిధంగా ఇది అనేది ఏ స్క్వేర్ మధ్యలో ఉంది? 11 స్క్వేర్ ఎంత అంటే 1331 అండి. మీకు ఇక్కడ రాస్తున్నాం చూడండి. 11 స్క్వేర్ ఎంత అంటే 11 క్యూబ్ ఎంత అంటే 1331 అండి. 13 స్క్వేర్ ఎంత అంటే 1331. అదేవిధంగా అంటే 1300కి 12 స్క్వేర్, 12 క్యూబ్, 12 క్యూబ్కి అంతే. ఇది ఏ మధ్య ఉందంటే 11 క్యూబ్కి మరియు 12 క్యూబ్కి మధ్యలో ఉంది కాబట్టి మొదట ఏది వచ్చిందంటే 11 వచ్చింది కాబట్టి ఇది 118 యొక్క క్యూబ్ అనమాట. ఇది ఎంత యొక్క క్యూబ్ అంటే 118 యొక్క క్యూబ్. రేపు 8 అంకెలు ఇచ్చాడు అనుకో, 9 అంకెలు 9 ఇచ్చాడు, నెక్స్ట్ రేపు 10 అవ్వచ్చు. ఇప్పుడు 7 ఇచ్చాడు, రేపు 8 ఇవ్వచ్చు, 9 ఇవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఏది ఇస్తే ఏంటి? మనం ఒక 20 క్యూబులుగా నువ్వుగా నేర్చుకున్నట్లయితే, 20 క్యూబులుగా నువ్వు నేర్చుకున్నట్లయితే మీకు తిరిగిలేని విధంగా ఇది మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి, 11 క్యూబ్ ఏమో 1331, ఇదేమో 1728. అంతే. ఇదేమో 1331 అయితే ఇదేమో 1728. అంటే 1643 అనేది ఏ రెండింటి మధ్య ఉందంటే ఈ రెండింటి 11 క్యూబ్కి 13 క్యూబ్కి మధ్యలో ఉంది కాబట్టి మొదట ఏది వచ్చిందంటే 11 వచ్చింది కాబట్టి ఈ 11 వేసుకుంటే ఇదేమో దీని యొక్క 118 యొక్క క్యూబ్ అనమాట. ఓకే అండి. ఆడు ఏ విధంగా నేర్చుకోండి, మీకు ఒకటే చెప్తున్నా కదా, కాన్సెప్ట్ అనేది నీ చేతుల్లో ఉన్నప్పుడు నిన్ను కానీ ఈ రేంజ్లోగా నడిపించేవాడుగా నీకు దొరికితే, నీకు ఈ రేంజ్లోగా నడిపించేవాడు కానీ దొరికితే నిన్ను నాదుడు అనేవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పుట్టాడంటే మీకు గమనించండి. మీకు ఒకటే చెప్తున్నాను చూడండి, స్టేట్ గవర్నమెంట్ అనేది ఇటీవల కాలంలో ఆల్రెడీ అనౌన్స్ చేసింది, మాకు పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు, నోటిఫికేషన్ 100% ఇస్తాము అని అనౌన్స్ చేసింది. కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటే, నీకు నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరి ఈరోజు ఉన్నా. అర్థం చేసుకోండి. ఎంత 18 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీ నేను, నాకు సరైన గైడెన్స్ దొరికింది. నాకంటే 8 సంవత్సరాల ముందున్నోళ్ళు కూడా నన్ను టచ్ చేయలేకపోయారంటే నేను అనుసరించే విధానాలు, నేను అనుసరించే గైడెన్స్ ఏదైతుందో అది నన్ను నడిపించింది పగడబందిగా. కాబట్టి ఈరోజు నేను మీకు ముందు చాలా పగడబందిగా ఉన్నాను. 18 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను. ఈరోజు 33, 34 సంవత్సరాలు వచ్చినడికి ఈరోజు నేను జాబ్ కూడా లెక్క చేయకుండా రిజైన్ చేసి మరి మీ దాంట్లో నేను నడిపించేలాగా చేయగలుగుతున్నాను. మీలాంటి కొన్ని వందల వేల మందికి నేను నడిపించగలను డిపార్ట్మెంట్లోకి. నేను ఒక్కడిని బయట ఉన్నంత మాత్రాన నేను ఈరోజు బతకడానికి నాకు అన్నీ ఉన్నాయి. నాకు ఒకప్పుడైతే ఏమీ లేదు, కానీ ఈరోజు నాకు బతకడానికి అన్నీ ఉన్నాయి. కావాలంటే నా కార్ మెయింటైన్ చేసుకోవడానికి అంత హోదాలోనే ఉన్నాను. నేను అన్నీ మెయింటైన్ చేసుకుంటున్నాను. కానీ మిమ్మల్ని మాత్రం 100% ముందుకు నడిపించడానికి అవకాశం కల్పించండి. రండి, మన కృష్ణారెడ్డి అకాడమీకి రండి, జాయిన్ అవ్వండి. అటు ఎడ్యుకేషన్ పరంగా ఎలాగో తీసుకెళ్తానో గ్రౌండ్ పరంగా కూడా తీసుకెళ్ళి 100% నేను రాష్ట్ర పోలీసు దళంలో పెట్టే విధంగా చేయకపోతే, ఆ రోజు అడిగాను సార్, మీరు ఆ రోజు ఒక యూట్యూబ్లో వీడియో మాట్లాడారు కదా, మీరు అనుకున్నలాగా ఇక్కడ ఏది లేదని ఒక మాట చెప్పండి, ఆ రోజు అకాడమీ క్లోజ్ చేసేస్తాను. అర్థమవుతుందండి. నేను దమ్ము ధైర్యంగా మాట్లాడుతున్నాను కాబట్టి మీరు కూడా మీకు ఆ రేంజ్లోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దయచేసి కష్టపడుతానంతనే రండి. మొబైల్ ఫోన్ తీసుకొని అక్కడెక్కడో సినిమాలు శకాలు చేసి లేకపోతే ఇది అది ఆడితే మాత్రం దయచేసి రాకండి. మీ టైం వేస్ట్ చేయకండి, నా టైం వేస్ట్ చేయకండి. నేను ఒక విజన్తో నడిపిస్తున్నాను మిమ్మల్ని. మీ తల్లిదండ్రులు కష్టపడే ప్రతి రూపాయి కూడా నేను విలువ చెప్పగలను. ఎందుకంటే నేను అన్నం లేనటువంటి పరిస్థితి నుండి వచ్చాను కాబట్టి దాని విలువ తెలుసు. తల్లిదండ్రులు కష్టపడి ఒక కష్టం నాకు తెలుసు కాబట్టి ఈరోజు నేను మీకు ఎంత గట్టిగా గైడ్ చేయగలుగుతున్నాను, ఎంత స్మార్ట్ వేలో పోతున్నా. ఇవన్నీ మేము ఇంకా బేసికేనండి. ఇవన్నీ కూడా బేసిక్లోనే. కాకపోతే మార్క్స్ అనేవి వస్తాయి. స్క్వేర్ రూట్లో కానీ క్యూబ్ రూట్లో కానీ కంపల్సరీ ఒక మార్క్ నీ చేతుల్లో ఉంది, ఎగ్జామ్ పాయింట్లో కనిపిస్తుంది. కానీ ఈ బేసిక్ అనేది ఈ రోజుల్లో చెప్తూ ఉంటే రేపు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, ఆన్లైన్లో కాకుండా ఆన్లైన్లోకి అన్ని క్లాసులు పెట్టమండి.
ఎప్పుడైతే నువ్వు కృష్ణారెడ్డి అకాడమీకి వస్తే మాత్రమే కృష్ణారెడ్డి యొక్క ఆలోచన అండ్ కృష్ణారెడ్డి యొక్క సబ్జెక్ట్ నాకు దొరుకుతుంది తప్ప బట్ ఆన్లైన్లో ప్రతిదీ కూడా మేము పెట్టట్లేదండి. ఎందుకంటే కొన్ని క్లాసులు మాత్రమే పెడతాం, మీ అందరూ తెలిసిందే. ఒక 5-10 మార్కులు వచ్చే విధంగా మాత్రం మీకు పెడతాం తప్ప మీకు 70-80 మార్కులు వచ్చే విధంగా పెట్టం మేము. ఎందుకంటే మరి ఇంకా అలా పెడితే మాకు ప్రయోజనం లేదు కదా. నేను నడిపించగలగా దమ్ము మాకు ఉంది కాబట్టి రండి. నాకు 18 సంవత్సరాలు నేను షటిల్ ఈరోజు అయ్యాను. అండ్ నేను గత 5 సంవత్సరాల నుంచి నా యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 17.5 సంవత్సరాలు కూడా ఆర్మీకి, నేవీకి, ఎస్ఎస్ఆర్ నేవీకి, ఎంఆర్ నేవీకి వెళ్ళడం జరుగుతుందండి. అండ్ కానిస్టేబుల్స్ అయితే 2019లో ఎంతమంది ఉందంటే బై మంది 50 మంది ఉంటే 50 మంది, 100 మంది 100 మంది. నా 2019లో నేను జాబ్లో ఉన్నాను. అప్పుడు జాబ్లో ఎక్కువ మందిని తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర కోచింగ్ కావాలో చాలామంది పోటీ పడేవారు. దాంట్లో కేవలం 30 మందినే తీసుకున్నాను. 30 మందిలో 29 మందికి జాబులు వచ్చాయి. సార్ మరి ఒక్కడికి ఎందుకు జాబ్ రాలేదు సార్ అంటే ఆడి నా మాట వినలే. నేను చెప్పే విధానం నేను వినకుండా వేరే వాడు మాట అన్నాడు. వాడు ఈరోజు కొలాప్స్ అయిపోయాడు. ఈరోజు కూడా జాబ్ లేకుండా తిరుగుతూ ఉన్నాడు. నేను అనుసరించే విధానము ఎందుకంటే ఇక్కడ కొద్దిగా నీ అంతలాగే ఉంటామండి. నీ అంతలాగా నిన్ను ఆపగలిగితేనే నీకు రేపు ఉద్యోగం వస్తుంది. నువ్వు ఫ్రీడమ్గా నీకు ఇచ్చినట్లయితే నీకు ఆయన అసలు టీచరే కాదు, నువ్వు కోచే కాదు. ఇదే కోచే కాదు ఆయన. అకార్డింగ్ టు ఫుడ్ అనేది ట్రైనింగ్ నడుస్తుంది. అకార్డింగ్ టు ఫుడ్ ట్రైనింగ్ నడుస్తుంది. మొత్తం కూడా నీ యొక్క బాడీలో జరిగే ప్రతి రియాక్షన్స్ కూడా సబ్జెక్ట్ పరంగా ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే ప్రతి నరం టు నరం మజిల్తో సహా వర్కౌట్ నడుస్తుందండి. ఆ విధంగా కాల్బడి ఎన్ఎస్ కోచ్ అని నేను అందరూ చెప్తున్నాను కదండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 5 మంది కూడా కాల్బడి ఎన్ఎస్ కోచ్ లేరనుకుంటే ఎంత మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తూ ఉన్నా, మీకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో నేను గ్రౌండ్ పరంగా కూడా అంతే ఇంపార్టెంట్. రెండింటిని బేస్ చేసుకొని నడిపిస్తున్నాను. రండి, మీకు ఉద్యోగం వచ్చేలా నేను చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. చూడండి, దీన్ని ఎంత స్మార్ట్గా ఒక మార్కు మీ చేతిలో ఉండే విధంగా చెప్తున్నాను. అంతే, మీరు 20 స్కేర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇదే కాన్సెప్ట్ అయిపోయింది. ఇదే క్యూబ్ రూట్ టాపిక్. దీన్ని ఎగ్జామ్ పాయింట్కి వెళ్తే కొద్దిగా డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని విధంగా మీరు మార్చుకోవడమే. కాన్సెప్ట్ మాత్రం ఇదే. కాబట్టి అర్థం చేసుకోండి. జనవరి ఆర్ ఫిబ్రవరిలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఉంది. అండ్ ఆర్పిఎఫ్లో 70 మార్కులకి అర్థమెటిక్ రీజనింగ్ ఉంది. నీకు 65 మార్కులు వచ్చినలాగా చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. నన్ను నమ్మగా వచ్చినలాగా ఉంటే మీరు 100% న్యాయం జరుగుతుంది. రండి. థ్యాంక్ యూ అండి, ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.